అయిపోయినాయి అన్నమాట ఇందిరమ్మ ఇల్లు. అవి మరి లాస్ట్ వరకు ఎట్లుంటుందో తెలియదు. ప్రస్తుతానికైతే మేము ఇల్లంతా గూల కొట్టినాము. ఇంకో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏంటి అనేది భాగం చూసుకొని ఇల్లు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు అందరు బ్లెస్ చేయండి. ఇగో మనుషులు గుల్దెంగితే ఎన్ని రోజులు పట్టు అనమాట. జేసీపీ ఇట్లా మిషన్లు రాబట్టి మాత్రం వెంటనే అయిపోతున్నాయి. చాలామంది ఈ జేసీపీ యూజ్ చేసి ఇండ్లు అయితే చాలా ఇండ్లు గుల్దెంగిరు. అసలు మేము ఇంకా అది కూలగొట్టే దగ్గరే ఉన్నాం. ప్రతి ఒక్కరు వచ్చి కార్డులు ఇచ్చేస్తారు అనమాట. సువ్వ కావాలా, ఇటుక కావాలా, కంకర కావాలా అని. ఓ అమ్మ ఎంతమంది వచ్చిన గ్రామాలు అయితే ఇసుక దోలే వాళ్ళు ఇసుక దోలుకుంటారు, ఈ రాయి దోలుకునే వాళ్ళు రాయి దోలుకుంటారు, కంకర దోలే వాళ్ళు కంకర దోలుకుంటారు, సిమెంట్ బస్తాలు దోలుకునే వాళ్ళు సిమెంట్ బస్తాలు, ఇసుక అట్లా అన్నీ దోలుతారు, కాంక్రీట్ గట్లా. మేమైతే ఒక ఇసుక ఒకటే దోలుకున్నాం. చూడండి ఇంకా ముగ్గు పోసేసి ఇంకా మా ముందర ఇల్లు వాళ్ళకి కూడా ఇల్లు వచ్చిందని వాళ్ళు కూడా గూలు దెంగిరు. మాదైతే సెంటర్లో ఊర్లో బొడ్రాయి దగ్గరే అనమాట. అక్కడ తాతయ్య కనపడుతుండగా చెట్టు అవి పడుతుంది, అది బొడ్రాయి. ఇంకా ఇది ఇసుక దోలుకున్నాము, పిల్లలు ఆడుకుంటారు. ఇంకా బేస్మెంట్ రాయి కాంక్రీటు అన్నిటికీ చాలా అంటే అమౌంట్ చాలా అవుతుంది. గవర్నమెంట్ ఒక 5 lakhs ఇస్తా అంటారు. సో బెనిఫిటే కదా. మాకైతే లిస్ట్లో నా పేరు రాలేదు, అత్తయ్య పేరు మా తోటికోడల పేరు వచ్చేసింది. వాళ్ళు కట్టాలంటే మేము ఉన్న ఇందులో ప్లేసెస్ పంచుకోవాలి కాబట్టి ఇక కూలి తెంగినాము. ఇంకా ఫైనల్గా అయితే ఇట్లా అయిపోయింది. ముగ్గు పోయాలంటారు ఈరోజే, మరి ఎట్లుంటుందో ఏమో. ఇక మా మామయ్య మస్తు బాధపడుతుంది. వాళ్ళ అమ్మ నాన్న ఉన్నప్పుడు గట్టిన ఇల్లు అనమాట ఇది. కూలి తెంగేసరికి ఆయన కొంచెం సాటిస్ఫాక్షన్ లేడు. కాకపోతే ఇండ్లు కట్టుకోవాలి కదా, ఎప్పుడు ఇట్లా ఉండలేం కదా. అందుకనే ఇంకా రోజు ఇట్లా పెండింగ్ అయిపోతుంది అనేసి ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. ముగ్గు పోసే రోజు ముగ్గు పోసే వీడియో కూడా తీస్తాను. మీరు ఏమేమి పనులు చేస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మిర్చి తోట ఎర్నీక్ అయింది 2వ సారి. ఇల్లు పని వల్ల నేను వీడియోస్ తీయడమే చాలా అరుదైపోయింది. చాలా రోజులు ఆ వీడియో తీయక. మీరందరూ కూడా బ్లెస్ చేయండి. మేము మంచిగా ఇల్లు కట్టుకోవడానికి హెల్ప్ చేయండి. హెల్ప్ కావాలి, మీ హెల్ప్ మీ బ్లెస్సింగ్స్ కావాలి. మా హోమ్కు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అందరూ ఇల్లు అయినాయండి చుట్టుపక్కల. మా ఇల్లే ఎప్పుడో వెనకటి ఇల్లు అనమాట, తాత ముత్తాతలు ఉన్నప్పుడు ఇల్లు. మేమైతే ఇంకా 2025లో స్టార్ట్ చేస్తున్నాము. మీరందరూ బ్లెస్సింగ్ ఇవ్వండి తప్పకుండా. మేము మా ఇంటికి మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. తొందరగా వర్క్ అయిపోవాలి, తొందరగా ఇళ్ళకి పోవాలని. ఓకేనా, బాయ్ మరి. ఇది మెయిన్ రోడ్ అనమాట. ప్రస్తుతానికి రెంట్కు తీసుకున్నాము. ఉన్న సామాన్ రెంట్కి దగ్గర రెంట్ రూమ్లో వేసినాము, ఎదురుంగింట్లోనే వేసినాము. మెయిన్ రోడ్ ఇది. మా ముందర వాళ్ళు కూడా ముగ్గు పోసుకుంటారంట. మేము కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా ఇల్లు అంటే అసలు గొప్ప వరము. ఎంత ఏది ఉన్నా సొంత ఇల్లు అనేది అయితే కంపల్సరీ ఉండాలి. ఎన్ని ఆస్తులు అంతస్తులు ఉన్నా ఎవ్వరు చూడరు ఫ్రెండ్స్, మనం నివసించే సొంత ఇల్లునే చూస్తారు. ఇల్లు ఒక కళ. సో ఇల్లు కట్టుకోవడం గొప్ప వరం అన్నమాట. మేమైతే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడని శాస్త్రం ఉన్నట్టు ఇల్లుకి ఎంత ఖర్చు అవుతుందో ఏమో అర్థమే అవ్వట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మా పిల్లలు మేము ఇంకంతా ఇక సమ్మర్ వచ్చేస్తుంది. ఇల్లు వర్క్ అయితే పెట్టుకున్నాం, ఎప్పుడు కంప్లీట్ అయిద్దో ఏమో. ఓకేనా, బాయ్ మరి. మీరు ఏమేమి పనులు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ మరి.